జమ్మూలోని దోడా జిల్లాలో సోమవారం రాత్రి ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య భీకరమైన ఎదురు కాల్పుల్లో అధికారి సహా 4 జవాన్లు మరణించారు. స్థానిక పోలీసులు సైతం పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. దెస్సా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టుగా తెలిసి గాలింపు జరుపుతున్నప్పుడు ఒక్కసారిగా భద్రతా బలగాలపై ఈ దాడి జరిగింది. గత వారం 10 మంది జవాన్లు ట్రక్కులో వెడుతూ ఉండగా ఉగ్రవాదులు గ్రెనేడ్లతో దాడి చేసి కొందరిని పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. జమ్మూలో అతి వేగంగా ఉగ్రవాదం అనేక జిల్లాలకు విస్తరించటం ఆందోళన కలిగిస్తున్న పరిణామం. కొన్నేళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాలు లేని జిల్లాలు సైతం ఇప్పుడు భయంతో వణికిపోతున్నాయి. దోడా, రియాసీ, కఠువా, పూంచ్, రజౌరి ఇలా జమ్మూలోని పలు జిల్లాల్లో నిత్యం ఎక్కడో అక్కడ ఏదో ఒక స్థాయిలో ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఉగ్రవాదుల కంటే భద్రతా సిబ్బంది 4 రెట్లు అధికంగా కన్నుమూశారు. ఉగ్రవాదం జమ్మూ మూలల్లోకి విస్తరించటం, విదేశీ ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది నిలువరించలేకపోవడం ఆందోళన కలిగిస్తున్న పరిణామాలు. ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లనో తప్పుడు సమాచారం వల్లనో భద్రతా సిబ్బంది ఉగ్రవాదుల ఉచ్చులో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. గత నెల రియాసీ జిల్లాలో వైష్ణోదేవి బస్సు యాత్రికులను విదేశీ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నాక ఇది ఆరంభం మాత్రమేనని, గతకాలపు వాతావరణాన్ని మళ్లీ పునరుద్ధరిస్తున్నామని లష్కరే తోయిబా ఒక ప్రకటన చేసింది. అనంతరం ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదులను ఉపేక్షించవద్దంటూ భద్రతా దళాలకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం తగ్గిపోయిందని బీజేపీ అధినాయకులు చెబుతూ ఉంటారు. టెర్రరిజం తగ్గి టూరిజం పెరిగిందని ప్రధానమంత్రి తన ఎన్నికల సభలో సంతోషం వ్యక్తం చేశారు. కాశ్మీర్లో దశాబ్దాల తరబడి కాంగ్రెస్ చేసిన పాపాలను దాని ప్రత్యేక ప్రతిపత్తి రద్దు ద్వారా ప్రక్షాళించామని బీజేపీ నాయకులు అంటారు. కానీ వారంటున్నట్టుగా ఉగ్రవాదం సమసిపోలేదని, పైగా ఎంతో ప్రశాంతంగా ఉండే జమ్మూకు అది ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో విస్తరిస్తోందని ఈ వరుస ఘటనలు తెలియచెబుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కు వివిధ అంశాల్లో అపరిమితమైన అధికారాలు కట్టబెడుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తదనుగుణంగా కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం నిబంధనలను సవరించింది. జమ్మూ కశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతాలుగా నిరవధికంగా కొనసాగించే ఉద్దేశంతోనే మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని స్థానిక పార్టీలు విమర్శిస్తున్నాయి. ఎల్జీకి మరిన్ని అధికారాలు ఇవ్వడమంటే రాష్ట్ర హోదాను మరింత జాప్యం చేయడమేనని వాటి విమర్శ. ఆ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడమన్న తిరోగామి చర్య వెనుక ఉన్న ప్రకటిత ప్రధాన లక్ష్యం ఉగ్రవాదాన్ని నిర్మూలించడం. ఈ విషయంలో వైఫల్యం స్పష్టంగా ఉన్నందున అసెంబ్లీ ఎన్నికల లోపుగానే రాష్ట్ర హోదాను తిరిగి పునరుద్ధరించి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంతో కేంద్రం కలిసి నడవాలని స్థానిక పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో పాకిస్తాన్లోకి చొరబడి మరీ ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశామని గొప్పగా చెప్పుకున్నవారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటూ రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని ఘట్టాలను అధికార పక్షం తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం ఎంత సహజమో, విపక్షం వాటిని ఇటువంటి కష్టకాలంలో గుర్తుచేసి దెప్పి పొడవడమూ అంతే సహజం. రాజకీయాన్ని పక్కన పెడితే భారత ప్రభుత్వం అటు అంతర్జాతీయ వేదికల మీద, ఇటు క్షేత్రస్థాయిలోనూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం మీద యుద్ధం చేయాల్సిన తరుణమిది. సంఘటితంగా పోరాడాల్సిన ఈ సందర్భంలో కశ్మీర్లోని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను పెంచి పోషించాయన్న అర్థంలో అక్కడి బీజేపీ చేసిన వ్యాఖ్యలు ప్రమాదకరమైనవి. ఢిల్లీ పాలకులు మెప్పు కోసం ఆయన ఆ మాటలన్నారని స్థానిక పార్టీలు మండిపడ్డాయి. ఈ ఆపత్ సమయంలో నాయకులు, ప్రజలు సహా ఎవరినీ నొప్పించకుండా, దూరం చేసుకోకుండా అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత అక్కడి ఉన్నతాధికారుల మీద ఉంది. పాకిస్తాన్ కుట్రలను సాగనివ్వకపోవడమే మన సమిష్టి కర్తవ్యం కావాలి.